కాలోజీ అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. కాలోజీ చెప్పినటువంటి మాట. qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకి కనుమరుగు, కనిపించకుండా పోయిన కాకులు, పల్లెల్లో వినిపించని కావు కావు శబ్దం. అంతరించిపోతున్న కాకి జాతి పర్యావరణంలో మార్పులే కారణం. కాకి ఇది ఓ నల్లని పక్షి. వాస్తవానికి కాకులు కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఇంటికాడు ఉంటే ఏ చెట్టు మీద చూసినా కావు 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 అంటుండే. ఇలా కాకిని చూద్దామంటే కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి. వాస్తవానికి కూడా కాకి పోరాటం కనుమరుగయ్యేటప్పుడు కూడా కాకి ఒక పోరాటాన్ని నేర్పిపోయింది. నిజంగా కాకి గూడుని ఎవడని ఇట్లా కదిలిచ్చి చూడ్రి, వాడు బయట కనిపిస్తే కథమే. వాడు వేల మందిలో ఉన్నా వాడిని చనిపోతుంది, తట్టుకున్న చనిపోతుంది కాకి. మా ఊళ్ళే రోడ్డు మీద ఆయన పేరు బాలయ్య అని ఉంటుండే. బాలయ్య వాళ్ళ ఇంటికాడ యాప చెట్టు మీద కాకి గూడు ఉంటే కడితో కింద వేసిండు, కథం. బాలయ్య ఎటు పోతే కాకులు అటు పోతే దాడులు చేస్తూ ఉంటాయి, తట్టుకున్నది చనిపోతూనే ఉంటాయి. కాకి దంతది, కాకి పగ అది ఎట్లుంటుంది. కాకి తన గూడుని జడగొడితే గంత పగ తీర్చుకొని వాడిని మొత్తం ఇంట్లోకి బయటికి వెళ్ళకుండా చేస్తాయి. మరి మనమేం నేర్చుకున్నాం కాకి నుంచి? మన గూడు చెదరగొట్టి, మన నీళ్లు చెదరగొట్టి, మన నిధులు జడగొట్టి, మన జీవితాన్నే చెరబట్టినటువంటి వ్యక్తిని ఇంకా ఊరేగిస్తామా? కాకిదాన్ని పోయినట్టు చనిపోవద్దా మనం కూడా? 2, కాకి ఒకప్పుడు కాకి ఇంటికి వచ్చి అరుస్తూ ఉందంటే ఇంటికి ఎవరో చుట్టం వస్తారు అనుకునేది. చుట్టం వస్తారు అనుకునేది కాకి వరుతుందిరా, ఎవరో వస్తాటే ఉన్నారు అంటే అప్పుడు అట్లా వస్తుండేనే ఏమో, కానీ అట్లా వస్తూ ఉండే. కాకితోటి మానవుడి అనుబంధం ఎట్లా, ఆఖరికి మనిషి చచ్చిపోతే కూడా కాకే పిండం పిట్టకు పెడతారు కదా. పిట్టకు పెడితే కాకి వచ్చి తినిపోవాలి. తినిపోయేందుకు కూడా కాకులు లేవు ఇప్పుడు. పిండం ముట్టేందుకు కూడా కాకులు లేవు. ఓ తాన అద్దెకు కాకిని తెచ్చి దాని మీద పెట్టి ఒక ఆయన పిండం ఆడ పెట్టిపోతే ఇట్లా ఇట్లా అనిపిస్తాడు. దాంతో ఈ కాకి ముట్టిందా ఏం కాదు అనిపిస్తారు. కాకులే కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. అంటే కాకుల ప్లేస్లో లీడర్లు వచ్చేసారు కదా, రాజకీయ నాయకులు వచ్చేసారు కాబట్టి కాకులకు కూడా పెద్ద పని లేకుండా పోయింది. కాకులు, పిచ్చుకలు, చాలా జాతి రకాల పక్షులు అంతరించిపోతూ ఉన్నాయి తెలంగాణ నుంచి. మొబైల్ రేడియేషన్ అవి ఉండొచ్చు కొంతవరకు, కానీ మొత్తానికైతే కాకులు పాటలు కూడా ఏదో పాట నల్లని కాకమ్మతో, ఎవరు దేవరకొండ భిక్షపత్ అన్న రాసిండు. నల్లని కాకమ్మతో కబురు పంపినాను కొడక అని చెప్పి, కొడుక నా చిన్ని కొడుకో అని ఓ పాట ఉంటుంది. ఆ పాటలో ఈ పదాన్ని కాకులకు సంబంధించి అంత గొప్ప సాహిత్యం ఉండేది. కాకులతో మనిషికి ఎనలేనిది ఉండేది. అటువంటి కాకులు ఇలా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు కాకులతో పోటీపడి నల్ల బిందెల కాడ పంచాది ఉంటుండే. కావు నేను వచ్చేవు అనుకుంటుండే, ఎత్తిపోసుకుందరు. ఇంకా ఒకప్పుడు ఎవరింటికాడ చూసినా ఎవరింట్లో చూసినా బిందెలు సొట్టబడి ఉండేటి. ఎందుకంటే నల్లకాడ పంచాయతీగా ఇటు నూక అటు నూక బిందె తీసి అటు కొడుతుంది, ఒక ఆమె ఇటు కొడుతుంది, ఇటువంటి పంచాయతీలు ఉండేటి. ఇవన్నీ ఎటుపోయినాయో తెలుస్తలేవు ఇప్పుడు. ఆ పంచాయతీలు లేవు, ఆప్యాయతలు లేవు, ఆ ప్రేమలు లేవు. ఫిల్టర్ ఇండ్లకి ఇస్తున్నాక ఇలా సొట్టలు పోయిన బిందెలు కనిపిస్తున్నాయి. ఆమెకు వెనకటి ఎట్లా కనిపించేది అన్న అంటాడు. మళ్ళా ఇప్పుడు నీలసంగా చూస్తురుగా ఇప్పటిదాకా ఆడోళ్ళు ఏది ఏటో బాయే ఆడలకు బదులు మొగోలు పోతున్నారు ఇప్పుడు. ఇది కాదే, ఇది కూడా కాదు. అదే పెట్టు, టీఎస్పీఎస్సీ పెట్టు. అయితే మొగోళ్ళే రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి నీళ్ళ కోసం ఇప్పటిదాకా చూసారు కదా. అది అంటే కాకులు, ఒక ఊర్లో కాకులు ఉంటాయంటే ఆ ఊర్లో సంపద ఉండాలి, ఆ ఊర్లో మనుషులు ఉండాలి, అదో ప్రశాంత వాతావరణం. ఇప్పుడంటే ఏమొస్తున్నాయి, తెల్లారంగానే వస్తే కీర్తనలు, భజనలు ఇవి వస్తాయి. అప్పుడేం కాకులే మేల్కొలుపు. కాకరుస్తుందిరా ఓరి పోరడా లేవేరా అని కాడుకుని కోడి కాడికేని ఇవన్నీ ఎటుపోయినాయో కనిపిస్తున్నాయి. ఇప్పుడు కోడి పుంజులు కూడా కుక్కరోకు అనుడే పని చేసినాయి మొత్తమే. అంటే ఏది లేకపోతే లేదు, నీ తల్లి మెలగలేస్తాను నేను కూడా అన్నట్టే కోడే మెలగలేసే కాడికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకొకటి ఏంటంటే, కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెట్టిపోతుంది. కాకి గూట్లో పెట్టిపోతే
ఆ కాకి పొదిగి పిల్లల్ని చేసేటువంటి క్రమంలో ఈ కోకిల గుడ్డును కూడా పొదుగుతుంది, అందులోంచి కోకిల బయటికి వెళ్తుంది. కాకి ఒరిగినట్టు ఒర్రదు ఆ కోకిల పిల్ల, కూ అంటుంటుంది. ఈ కాకులేమో కావు కావు అంటుంటేగా ఈ అమ్మాయి ఇది నా పిల్ల కాదని దాన్ని ఎలగొడుతుంది అన్నట్టు. కాకిని ఎలగొడుతుంది, ఇది కోకిలని ఎలగొడుతుంది కాకి. ఆ పిల్ల అనాథై తిరుగుతూ ఉంటుంది. దాని మీద అద్భుతమైన సాహిత్యాన్ని, కవిత్వాన్ని కోకిల, ఒంటరైన కోకిల అని జయరాజన్న రాసినటువంటి దాంట్లో ఉంటుంది. చాలా అద్భుతం అది. ఆ జాతి కాకి నుంచి మనం పోరాటం నేర్చుకోవాలి, కాకి నుంచి ఒక స్ఫూర్తిని నేర్చుకోవాలి. ఆ కాకి ఉద్యమమే తెలంగాణలో ఇప్పుడు కావాల్సినటువంటి ఉద్యమం. కాకి ఇది ఓ నల్లని పక్షి, చాలా తెలివైన పక్షి కూడా. ఆ జాతిని బాగా అలర్ట్ చేస్తుంది. ఇది కావు 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 అంటూ పెద్దగా అరుస్తుంటుంది. ఇక్కడ కాకులు కూడా, ఒక కాకి రోడ్డు మీద ఏమైనా పడి చచ్చిపోతే 100 కాకులు వచ్చి కూర్చుంటాయి. ఇట్లా సేమ్ కోతి చచ్చిపోయినట్టే. కోతి చచ్చిపోతే కనుక మొత్తం దండంత వచ్చి కూర్చుంటాయి. కోతులు దాన్ని తీసుకపోయి బొందలో పెట్టి నీళ్ళలో దుంకుతాయి కోతులు. అదొక మనిషి ఎట్లా చేస్తాడో కోతులు అట్టే చేస్తాయి. కాకులు కూడా, కాకి చచ్చిపోతే దాని చుట్టూ మొత్తం చేరుతాయి. ఒక్క కాకి ప్రమాదంలో ఉంటే 100 కాకులు వచ్చి చేరుతాయి. మరి మనకు వాటికున్న తేడా మీరు కంపేర్ చేసుకుంటుంది. మానవాళికి వీటితో ఎంతో బంధం ముడిపడి ఉంది. పల్లెటూరులో ఎక్కువగా ఇండ్ల మీద వాలుతూ చెట్లపై తిరుగుతూ ఉంటుంది. నోటితో కట్టెలు పుల్లన్ని ఖర్చుకొని తీసుకొచ్చి చక్కగా తన నివాసం ఏర్పరచుకుంటుంది. అందులో గుడ్లు పెట్టి తన సంతతిని పెంచుకుంటుంది. గూడులో ఉన్న తన పిల్లలకు ఏ హాని కలగకుండా కాపలగాస్తుంది. ఎక్కడో అక్కడ తిరుగుతూ పిల్ల కాకులకు ఆహారం తీసుకొచ్చి పెడుతుంది. కాకి ఇంటికి చుట్టం వస్తుందన్న వార్తను ముందుగానే మోసుకొని వస్తుంది. కాకి గూడు చెదరగొడితే అది పగబట్టి తలపై తన్నుతుంది. కాకిని శనిదేవుడి వాహనంగా వర్ణించబడ్డది. మరణించిన వాళ్ళ కోసం పిండ ప్రదానం చేసి కాకులకు పెడతారు. కానీ ఇప్పుడు కాకులను పట్టుకొని దాన్ని మాంసాన్ని వండుకొని తింటారు. నిజమే కదా. ఓ పెద్ద కట్టె పెడతాడు వాడు. కాకిది పెద్దగా సన్నగా ఉంటుంది, సట్లానగా దానికి అంటుకుంటుంది. కాకి పట్టుకొని దాని మాంసాన్ని వండుకొని తింటారు. ఇంకేముంది, రాను కాకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దీన్ని సంస్కృతంలో మామూలుగా గట్టిగానే రాసిరు, వాయాసం అని పిలుస్తారు. ఇది కార్విడే జాతికి చెందిన కూత పక్షులు, అంతరించిపోతున్న కాకులు. ఇంటి మీద కాకి కావుమని అరిచిందంటే పెద్దలు ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నారని అనుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సుపరిచితమే. మనం తినే ఆహారంలోని మొదటి ముద్దను చనిపోయిన వారిని తలుచుకొని కాకుల కోసం ఇంటి బయట గోడలపై పెట్టడం, ఇంట్లో మిగిలిపోయిన ఆహారం కాకులకు, పశుపక్షాదులకు వేయడం చిన్నతనంలో తరచూ కనిపించిన దృశ్యాలే. అలా తెల్లారి నిద్ర లేచింది మొదలు నిత్యం ఏదో ఒక పనిలో తరచూ మన కళ్ళకు కనిపిస్తూ సందడి చేసిన కాకి సంతతి ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో అంతరించే దశకు చేరుకుంది. పట్టణాల్లోనే కాదు, పల్లెల్లోనూ ఎవరైనా చనిపోయినప్పుడు పిండ ప్రదానం సమయంలో పిండాన్ని ముట్టడానికి కాకుల కోసం ఎదురు చూడడం తెలిసిందే. కానీ ప్రస్తుతం కాకి కూడా కనుమరుగవుతున్న పక్షుల జాబితాలో చేరడంతో కాకులను కూడా పాలపిట్టల్లా దసరా సమయంలో అద్దెకు తెచ్చుకొని చూసి తరించే పరిస్థితులు దాపురించాయి. యముని వరం, మానవ శాపం. భారతీయ పురాణాల్లో కాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శనిదేవుని వాహనంగా కాకి పురాణాల్లో పూజలు సైతం అందుకుంది. అంతేకాదు, రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు బగ్గనే వరాలు ఇచ్చిండు. తాను ప్రాణులన్నింటికీ రోగాలు కలిగించేవాడు కనుక తనే స్వయంగా కాకి రూపం ధరించినందువల్ల ఆనాటి నుండి సాధారణంగా కాకులకు రోగాలు ఏవి రావని వరాలు ఇచ్చినట్టు పురాణాలు చెప్తున్నాయి. అవి చిరాయువులై ఉంటాయని వరం ఇవ్వడమే కాదు, యమలోకంలో నరక బాధలు భరించే వారి బంధువులు మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకంలోని వారికి తృప్తి కలుగుతుందని చెప్పినట్టు పురాణ ప్రవచనం. యముడు స్వయంగా వాయాసకులకు అంటే కాకులకు వరాలు ఇచ్చినందువల్లే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు. కానీ అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న నేటి తరం తప్పిదాల వల్ల వాయసం కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. నానాటికి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, ఇంటర్నెట్ తరంగాల వెదజల్లే రేడియేషన్ కారణంగా చిరాయుగా దీవించబడ్డ కాకులతో పాటు జీవన వైవిధ్యాన్ని అలవాటుగా విరాజిల్లిన పక్షి సంతతి అంతరించిపోతుంది. దానికి తోడు కాకి మాంసం భుజించే వారి సంఖ్య పెరగడం, రెస్టారెంట్లలో విరివిగా దాని వినియోగం పాల్పడడం వంటి అంశాలు కాకి జాతి అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి. మనిషి తినేందుకు కావలసిన పదార్థాలు వెజ్, నాన్ వెజ్ ఉన్నా కూడా మనకు వాటితో ఎంతో ఉపయోగపడే పక్షి జాతులను అంతరించిపోకుండా చూడాలి. పర్యావరణ మిత్రులు ఏమంటున్నారంటే, కాకులకు మనం ఎంత నష్టం కలిగిస్తామో తెలుసు, కాకపోతే అవి పర్యావరణ మిత్రులనే సత్యం గ్రహించకపోతే మానవాళి మనుగడకు ఎంతో ముప్పు. మనకు ఇబ్బంది కలగజేసే కీటకాలను అవి తినడంతో పాటు పారేసిన వ్యర్థాలను తినే కాకులు అంతరించిపోయే ఒక సర్వే ప్రకారం కోట్లాది టన్నుల వ్యర్థాలు
పేరుకుపోయి మానవుల రోగాల బారిన పడతారని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనకు ఎంతో మేలు చేసే పర్యావరణ మిత్రులైన కాకులను సంరక్షించుకోవడం అందరి కర్తవ్యం. జీవ వైవిధ్య కమిటీల నిపుణులు ఈ విషయంపై దృష్టి సారించి కాకి సంతతిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవాళికి ఎంతో ముఖ్యమైన పక్షి కాకి జాతిని అంతరించిపోకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అంతేకాకుండా శాస్త్రవేత్తలు కూడా కాకుల అభివృద్ధికి జాతి పెరుగుదల కృషి చేస్తే తప్ప కాకిని సంరక్షించలేం. కాకి కన్నీటి వ్యధ. కాకి జాతి పోతుండగా కాకమ్మ కథలు ఎన్నో విన్నాం, కానీ కాకులే కథలు చెప్పే కాలం వచ్చింది. కాకి తన మనసులో బాధను ఈ రకంగా చెప్తోంది. మేం బతకాలంటే నీళ్లు కావాలి, ఆ నీళ్లు గల చెరువులు కావాలి, చెట్టు చేమ కావాలి, అన్నీ ఉండే అడవి కావాలి. కాకిని కామ్రేడ్ని చూసినట్టు చూసి వెనక్కి తగ్గారు పెద్దలు. మా గోల కాకి గోల అయింది. పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోలేదు. గొంతెండిపోయిన గుక్కేడు నీళ్లు దొరకలేదని చెప్తున్న కాకి గొంతు నిజంగానే తడారిపోతూ మాట పెగల్లేదు. ఊళ్ళున్నాయి, నోళ్ళున్నాయి, చెరువులు మింగేశారు, బావులున్నాయి, కానీ బావుల్లో నీళ్లు లేవు. కాకి కళ్ళల్లో తప్ప కడవనొకటి చూసెను, కడవ మీద వాలెను కాకి కళ్ళలో తప్ప కడవనొకటి చూసెను, కడవ మీద వాలెను పిల్లలు ఒక్క గొంతై కాకికి పాఠందించారు. ఆర్పబోయిన కన్ను తెరిచి చూసి తన వ్యధను చెప్పింది కాకి అంటూ కాకి జాతి అంతరించిపోయినటువంటి వార్తను ఇలా శరణార్థి తెలంగాణ ఈ మన రాజకీయ కాకుల కంటే ఈ కాకి కథ ఏదో చూద్దామనే ఈ వార్తను తీసుకొచ్చినాం. ఇంకా బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయనం. థామస్ కప్ విజేతగా భారత్. 73 ఏళ్ల తర్వాత థామస్ కప్ గెలుపు. 14 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఇండోనేషియాను ఓడించిన భారత్ అభినందించిన మోడీ. భారత ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్ 2025 ఫిబ్రవరి వరకు పదవిలో కొనసాగనున్న రాజీవ్ ఆధ్వర్యంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు. కొత్త ప్రాజెక్టులకు భూమి పూజలు. మరి పాత ప్రాజెక్టుల సంగతేంది? ఒకే ఒక్క గేటు ఖర్చు 7.75 కోట్లు. 9 నెలలు పూర్తయినా దృష్టి సారించని ప్రభుత్వం శాశ్వత గేట్ ఏర్పాటు చేస్తారా లేదా? పరిసర ప్రాంతాల ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొత్త ప్రాజెక్టుల కాడంటే పైసలు వస్తాయి కమిషన్. పాత ప్రాజెక్టు ముట్టుకుంటే ఏమవుతుంది? ఒక్క ఛాన్స్ ఏమని అడుగుతుండ్రు? బాయిల్ రైస్ కొనబోమని ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? అవినీతి పరుడు కేసీఆర్ను జైల్లో పెట్టలేరా? రైతులను కార్లతో యాక్సిడెంట్ చేసి చంపారు. బీజేపీపై వైఎస్ షర్మిల ధ్వజం. కాలువలోకి దూసుకెళ్లిన కారు 6 దుర్మరణం. పెళ్లికి వెళ్ళి వస్తుండగా ప్రమాదం. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో. ఔరంగాబాద్ ఉందా బీహార్లో? మహారాష్ట్రలో ఉన్నట్టుందిగా కావచ్చు. శుభకార్యానికి వెళ్ళి వస్తూ రోడ్డు ప్రమాదంలో 6 దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. కారు అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో సైమండ్స్ మృతి. కారు పల్టీలు కొట్టడంతో మృతి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ సైమండ్స్ మృతి వార్తతో షాక్లో క్రికెటర్లు. ఆస్ట్రేలియా తరఫున 26 టెస్టులు 198 వన్డేలు ఆడిన సైమండ్స్ ఇటీవలే షేన్ వార్స్ రాడ్ మార్చ్ మృతి. మొత్తం మీద ముగ్గురు చచ్చిపోయారట. ఆస్ట్రేలియాలో క్రికెట్ దిగ్గజాలు అంతరించిపోతూ ఉన్నాయి. శభాష్ బండి కష్టపడి పనిచేస్తున్నారని కితాబు. ప్రజా సంగ్రామ యాత్ర తుక్కుగూడ సభ సక్సెస్ పై ఆరా. యాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు అభినందన తెలిపిన ప్రధాని. మీ స్ఫూర్తితో పాదయాత్ర చేశానన్న బండి సంజయ్కు ప్రధాని మోడీ ఫోన్ చేసినటువంటి వార్త ఇది చూడొచ్చు. మొత్తానికి కేంద్ర నాయకత్వం బండి సంజయ్కు గట్టి అండదండగా నిలబడ్డది. మరోసారి బరితెగించిన సర్కార్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం అక్రమంగా భూసేకరణ. ఆందోళనలో 300 ఎకరాల దళితుల భూములకు ఎసరు. ఎలాంటి సమాచారం లేకుండానే 40 జేసీబీలతో భూమిని చదును చేస్తున్న వైనం. అడ్డుకున్న దళితులు, వెనుదిరిగిన జేసీబీలు. ప్రాణాలు పోయినా భూమి ఇవ్వబోమన్న రైతులు. నేటి నుంచి రైతుల నిరాహార దీక్షలు. ఇగో ఆందోళన నియోజకవర్గంలో దళిత సోదరులారా, స్థానికుడు ఉండాలి. మా దళిత నాయకుడు మిమ్మల్ని ఇది మీ నాయకుడు మిమ్మల్ని కాపాడేది. పరుగుబాయే బజార్న పడిన టీవీ9. మెరుగైన సమాజం కోసం టీవీ9ను నిషేధించండి. చెత్త ఛానల్ అంటూ ట్రోల్. మెగా డాగ్ టీవీ9. మహేష్ విశ్వక్సేన్ ఫ్యాన్స్ విశ్వరూపం. నెటిజన్ల చేతిలో టీవీ9 రేపు అడ్డగోలు కాగమైపోయింది కదా టీవీ9. పరుగు పోయింది టీవీ9ది. సార్ నాకు నాణ్యమైన విద్య అందించండి. నా చదువుకు ఇవ్వాల్సిన డబ్బులు మా నాన్న తాగుడు ఖర్చు చేస్తుండు. బీహార్ సీఎం నితీష్కు ఓ బుడ్డోడి మొర. తీర్మానం లక్ష్యం కూడా అదే. తెలంగాణలో చారిత్రక మూమెంట్. ఇక బుడ్డోడు నేను ఇదే చెప్పిన. అయ్యా తాగుడుకు పోతా ఉన్నాయి పైసలన్నీ, నీ భవిష్యత్తుకు లేదంటే సార్ నాకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి ఓ చిన్నోడు చెప్పినటువంటి మాట. విద్య ప్రాధాన్యం అది, వైద్యం ప్రాధాన్యం అది తెలుసుకోవాలి ప్రజలరా, అది కీలకం.
హస్తం జనం బాట కాశ్మీర్ టు కన్యాకుమారి దేశవ్యాప్తంగా పాదయాత్ర రాహుల్ నేతృత్వంలో ముందడుగు పార్టీ ముఖ్య నేతలతో ప్లాన్ రెడీ ఏడాది ముందే ప్రజల్లోకి వెళ్లేందుకు స్కెచ్ 2024లో అధికారమే లక్ష్యం ఈ ఏడాది చివరిలో ప్రారంభం ఉదయ్పూర్ చింతన్ శిబిర్లో నిర్ణయం తీసుకుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడానికి నిర్ణయం తీసుకుంది అక్టోబర్ 2న ప్రారంభిస్తారట ఇది మొదటి పేజీ అయితే ఇక రెండో పేజీలో నేటి మాట ఎంతమందిని తొక్కుకుంటూ పోతే అంత ఎత్తుకు పోయారో తెలుసా ఎక్కొచ్చిన మెట్లను మర్చిపోయి నీతులు చెప్తున్నారా మీ ఖర్చులకు డబ్బులు లేక మంది మీద పూటలు ఎల్లదీసిన రోజును మర్చిపోయారా ఇప్పుడు కోట్లు కూడబెట్టారని నీలుగుతున్నారా నాటి నుండి నేటి దాకా త్యాగాలు మావి భోగాలేమో మీవా ఇంకా ఎంతకాలం ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు నువ్వు కొట్టినట్టు చెయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా మీ తప్పులు మీరే ఎత్తి చూపుకుంటే ఎట్లా ప్రజలకు అవకాశం ఇవ్వరా ఏ పాటి అభివృద్ధి జరిగిందో అందరు చూస్తున్నారు తిట్ల పురాణంతో నోళ్లు మూపిస్తారా స్థాయి దిగజారి మాట్లాడుతుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకునే వాళ్ళు ఏ మూలన దాక్కున్నారు ఇంతకుముందు రాజకీయాలంటే కొద్దో గొప్ప అభిమానం ఉండేది సిగ్గు తప్పుతున్న రాజకీయాలను చూస్తే అసహ్యం వేస్తుంది మీ పాటి వాళ్ళు ఈ భూమి మీద ఉండరేమో అని చెప్పి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి చాలా అద్భుతంగా రాసింది ఏందా ఇగో చూడరాదు కేటీ రామారావు అది నోరా మోరా ఎవరు గుజరాత్ ఆయన ఇక్కడికి వచ్చేమో ఏదో పీకి బందీ వేస్తా నాకు తెలంగాణలో అవకాశం ఇవ్వండి ప్లీజ్ 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 అన్న ప్లీజ్ 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 అంటే అధికారం ఇస్తారా అదే నా తంబాకల్లా ఇస్తారు ప్లీజ్ 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 కోటరు నాయనకిచ్చే కోటరు నాయనకిచ్చే వాటరు ప్లీజ్ 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 అంటే అధికారం ఇస్తారా ఇది ఎక్కడ దేశం ఇస్తారువా ఏం చేసినావో చెప్పురా హౌలా అంటే అగో ఏం చేసినావో చెప్పు రావులాట మరి నువ్వేం చేసినావో చెప్పు రావులా ఇగో జరా రాకేష్ రెడ్డి తిందాం కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చేమో మేము ఆయన ఎన్ని రోజుల్లో కూడా కాలేదు చెప్పి ఆయన చెప్పింది మే 5 తారీఖు నాడు ఆ ఎంపీ గారు ఈయన వచ్చేమో నిన్న మే 15 నాడు 2,52,202 కోట్లు ఇచ్చినామని ఈయన చెప్తాడు ఇక ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ అధికార ప్రతినిధి ఆయన పేరు రాకేష్ రెడ్డి ఆయన ట్విట్టర్లో పెట్టింది ఆయన ఏం పెడతారంటే మేము ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినాక 4,11,18 కోట్లు ఇచ్చినామని ఆయన పెడతాడు ఒక్కొక్కరు నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది చెప్పొచ్చా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏమో దగ్గర 4 లక్షల కోట్లు ఇచ్చినామంటాడు వాళ్ళ అధికార ప్రతినిధి ఏమో 4,11,000 కోట్లు ఇచ్చినామంటాడు ఈయన వచ్చేమో 2,57,000 కోట్లు ఇచ్చినామంటున్నాడు ఈరోజు మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ నాయకులు అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు సిగ్గుండాలి అబద్ధాలు పిహెచ్డీ చేసింది కేసీఆర్ కేటీఆర్ అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అదనంగా ఉండడంలో మేము ఆడిపోయినారు అనుకుంటున్నారు కానీ మీ అసలు రూపం ఏందో ప్రజలకు ఆల్రెడీ తెలుసు కదా మీకు చెప్పిన దాంట్లో ఏమీ అబద్ధం లేదు అయితే రాకేష్ రెడ్డి గారు ఈ తలా తోకలేనోనికి నువ్వు కౌంటర్ ఇచ్చుడు దానిగా ముందుగాల అతను ఎవడు దేకుతాడండి కేసీఆర్ కొడుకు కాకపోతే యాదగిరిగుట్ల మెట్ల కాడ బిచ్చపోన్ కంటే సమానం ఇక తిట్ల పోటీలు తిట్లల్లా పోటీ పడతారు వీళ్ళు ఇక ఇంతకు ముందుకి ఏం కాదు ఏందండి గలీజ్ టీఆర్ఎస్ పార్టీ ఇది గలీజ్గాలు తయారయ్యారంత పార్టీలో ఇక యాదాద్రిలో చనిపోయినటువంటి వార్త హస్తం జనంబాట వర్ష బీభత్సం సాయి గణేష్ మృతి కారకులను వదిలే ప్రసక్తి లేదని చెప్పి చెప్తా ఉన్నారు డైలాగులు కొట్టకుని ఏమైనా పని చేసి చూపెట్టరు పరువుబాయ్ TV9 బోతార్ సేమ్ అట చెత్త నిన్ను పొట్టు చేసిరు నిన్న TV9ని గది TV9 కథ కొత్త ప్రాజెక్టులకు భూమి పూజలు మరి పాత ప్రాజెక్టుల సంగతి ఏంది మరోసారి బరి తెగించిన సర్కారు బ్యాడ్మింటన్ చరిత్ర సైమన్ స్మృతి ఒక్క ఛాన్స్ ఏమని అడుగుతుర్రు సార్ నాకు నాణ్యమైన విద్య అందించండి మా లక్ష్యం కూడా అదే 7200లో మీ పిల్లల భవిష్యత్తుకు మాది జిమ్మెదారి మేము చేసి చూపెడతాం భారత ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజ్ కుమార్ ఇక వెంకటేశ్వర స్వామి వేషాధారంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి అట తిరుపతిలో కొనసాగుతున్న తాతయ్య గుంటా గంగమ్మ జాతర గంగమ్మ తల్లికి మొక్కు తీర్చుకుంటున్నానన్న తిరుపతి ఎంపీ ఇదివరకు కూడా తిరుపతి ఎంపీ ఇట్లే వేషాలు కట్టేది ఆయన పేరు ఏదో ఉండేగా శివప్రసాద్ అని ఆయన ఇవే వేషాలు కడుతుండే గంగమ్మ జాతరలో కట్టడం ఒకటి ఆనవాయితీ. మస్తు ఫన్ ఎస్ఎల్ఎన్ఎస్ హోస్ట్గా సెలెన్ గోమెన్ చిల్ టైం వెకేషన్ టైం ఈ చిత్రం ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి